నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రమాణ స్వీకారానికి వచ్చిన పెద్దలందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అందరూ కూర్చోవలసిందిగా కోరడమైంది. సార్ తోట కనకదుర్గ గారు కొడాలి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరడమైంది. మాజీ మండల ప్రెసిడెంట్ గారు, మాజీ సర్పంచ్ గారైన మా వదిన గారైన పూటపైన భారతలక్ష్మి గారిని కూడా వచ్చి ఈ సన్మాన కార్యక్రమాల్లో రావాల్సిందిగా కోరడమైంది. రత్నగోపురం చివరిలో సన్మానం పెట్టుకుందామండి. ఈరోజు చీఫ్ గెస్ట్ కి ద్వారానే సన్మాన కార్యక్రమం. అందరూ చివరిగా బ్యాంక్ డైరెక్టర్లకి, ప్రెసిడెంట్కి చివరిలో సన్మానం పెట్టుకుందాం. ఓన్లీ చీఫ్ గెస్ట్ గారి ద్వారానే సన్మానం చేయాలి. రైతు నాయకులకు, రైతులకు అందరికి కూడా మైకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను అందరికీ. ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఒకసారి కాదు 2 సార్లుగా గుర్తించి వాళ్ళకు పదవులు కూడా ఇష్టం కూడా జరుగుతుంది. ఈ రోజు చూసుకుంటే అధ్యక్షుడు విచ్చేసిన రాజాబాబు గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన రైతులకి, నాయకులకి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. ముందుగా ఈ సభ మీద నుంచి ఎన్డీఏ కూటమికి అధినాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. ఎందుకంటే రైతులకి
ఇంపార్టెంట్. రైతులకి దేశ అభివృద్ధిలో రైతులు ముఖ్యమని చెప్పి భావించి రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈరోజు ఈ నామినేట్ పదవులు నియామకం చేయడం జరిగింది. దానికి గాను ఎన్డీఏ కూటమి అధినాయకులందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఎంపీ బాలశౌరి గారికి కానీ, ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ గారికి కానీ, ఈ నియామకానికి ఫుల్గా కసరత్తు చేసిన రాజాబాబు గారికి కానీ, కనపర్తి శ్రీనివాసరావు గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సంబంధించిన చైర్మన్లు, 3 మెన్ కమిటీలు అందరూ కూడా రైతులతో సమన్వయం అయ్యి ఏ రైతులకి ఎలాంటి లోన్లు అవసరము, ఎలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలో అనే విషయంలో మీరు ముందు ఉండి వాళ్ళకి సహకారాలను అందించాలని చెప్పి మీకు ఇచ్చిన ఈ బాధ్యతను సద్వినియంగా వినియోగించుకొని కమిటీ అభివృద్ధి, బ్యాంక్ అభివృద్ధికి కానీ, ఈ రైతుల అభివృద్ధికి కానీ కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ 3 మెన్ కమిటీ సభ్యులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్కారం. రివ్యూ చేశా. ఎందుకు చేశాను? మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ వస్తుందని నేను చేస్తే నా మెడలు చుట్టుకొని నేను డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇద్దరికి మీద కలిసి 1,50,000 కట్టా. సెక్రటరీ వాడుకున్న దానికి వడ్డీలు కట్టి పర్మిషన్ తీసుకున్నాను. మరి నేను ఈ రకంగా నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను. నా మీద ఎంక్వైరీ చేశారంటే నేను మరి అన్ని కష్టాలు పడి మరి ఆఫీసర్ల చుట్టూ తిరిగి నువ్వేం చేయలేదయ్యా, నీ మీద ఎంక్వైరీ చేయొద్దని మేము చెప్పినా ఆగలేదు. ప్రభుత్వం ద్వారాగా మరి మాకు ఒత్తిడి వచ్చింది, మాకు తప్పలేదు అన్నారు. నా దగ్గర లెటర్ ఉంది, ఎంక్వైరీ చేసిన లెటర్ ఉంది. మరి అలాగే మరి సెక్రటరీ గారు 24/2030లో 4వ నెలలో ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు. ఆయన మళ్ళీ గవర్నమెంట్ మారితే నన్ను ఎక్కడ మార్చేస్తారని 250 మంది రైతులు సంతకాలు పెట్టారంట ఆయనకి. కానీ మీరే ఉండాలి, ఎవరో మారటానికి వీల్లేదని కోర్టు జడ్జి గారికి సంతకాలు పెడితే నేను కోర్టులోకి వెళ్ళి ఆ ఫైల్ తీసుకొచ్చా. ఒక ఆయన ఏమో ఎంక్వైరీ సరిగ్గా జరగలేదు, మళ్ళీ ఎంక్వైరీ జరగాలని మళ్ళీ నా మీద రిపీట్ వేసాడు. ఏంటండి నేను ఏ దొంగతనం చేశాను మీరు రైతులు చెప్పండి. మీరు ఎవరి సొమ్మునని తిన్నానా, ఎవరికన్నా 1,00,000 రూపాయలు ఇచ్చి 1,50,000 రాసుకున్నానా? నేను సభాముఖంగా అడుగుతున్నా రైతుల్ని. ఎవడన్నా చేయొచ్చు నా సొమ్ము తినేశారంటే నేను బాధ్యుడిని తలకాయ ఉంచుకుంటా. ఎవరికి తలకాయ ఉంచాల్సిన అవసరం లేదు, ఏ తప్పు చేయలేదు. నా సభాముఖంగా చెబుతున్నా. గారికి, మాజీ ఎంపీపీ బోధమైన భారతలక్ష్మి గారికి, ఇంకా పెద్దలకి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. రాజాబాబు గారు 10 నిమిషాలు నాకు టైం ఇస్తే మాట్లాడాలని ఉంది. లేదనుకుంటే నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటా. 4 సంవత్సరాలు బ్యాంక్ పేషెంట్గా చేశాను. నాది నేను చెప్పుకుంటాం కాదు. నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉండగా నాకు 4 లక్షల రూపాయలు ఇస్తే అదే బిల్డింగ్ నేనే కట్టించా. మన ఎంపీ బాలశౌరి గారిని 2 లక్షల రూపాయలు అడిగి 2 లక్షల రూపాయలు ఎర్రలాలో వసూలు చేసి 4 లక్షలు పెట్టి వెనకాల గోడవను కట్టించా. 10 లారీలు పిండి పట్టే గోడవను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షుడు సాయిబాబు గారికి, ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చిన రాజాబాబు గారికి, అట్లాగే ఏ దిగ్గునాల నుంచి పెద్దలందరికీ, మన చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. రాయపూడి వేణుగోపాల్ గారికి, ఇట్లా ఇంకా పెద్దలు ఉన్నారు అందరికీ. వెంకటేశ్వరరావు గారు అంటే నాకు కూడా బాగా తెలుసు. ఆయన నేను ఎంపీటీసీ టైంలో ఆయన మా భారతలక్ష్మి అక్కయ్య గారు ఎంపీపీ బాగా కోడూరుకి మంచి బ్యాంకీ పేషెంట్ అంటే వెంకటేశ్వరరావు గారు అనేది ఒక మన బ్యాండ్ పడింది. బ్యాంకీ పేషెంట్ అంటే వెంకటేశ్వరరావు గారు, కోటమంచాన వెంకటేశ్వరరావు గారు అని బ్యాంకీ పేషెంట్. అట్లాగే కరుణ్ కుమార్ కూడా ఆయన పేరు బాగా ఆయన పుత్రుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కరుణ్ కుమార్ని కూడా కోరుకుంటున్నాను. అంతే ఇక రైతులకి ఏం కావాల్సి వచ్చినా అందరూ పార్టీకి సంబంధం లేకుండా అందరికీ ఎరువులు కానీ మన లోన్స్ కానీ అందరికీ మంచిగా ఇవ్వాలి, ఇబ్బందులు లేకుండా శుభ్రంగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. కమిటీ సభ్యులైనటువంటి పోతపోయిన
శ్రీనివాసరావు, అడప రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సింది. వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు కూడా, వీళ్ళందరికీ కూడా ప్రప్రథమంగా మా ధన్యవాదాలు తెలియపరచుకున్నాం. వ్యవసాయ సహకార పరపతి సంఘం అంటేనే ఒకరికొకరు సహకారం చేసుకోవటం. ఈ సహకార సంఘ ముఖ్య ఉద్దేశం పరోపకారం. దీన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకి లోను, ప్రతి రైతుకి ఎరువులు, విత్తనాలు సరఫరా చేయటం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ వచ్చిన ప్రతి రైతుకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మాకు కూడా ఆహ్వానం ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన హృదయపూర్వక కరుణకుమార్ కుటుంబానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్నామంటే మన శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు, వారి తనయులు ముఖ్య అతిథిగా వచ్చి రాజాబాబు గారికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషం అనిపించింది. ప్రతి రైతు బ్యాంకు ద్వారాగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే బ్యాంకు కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు కోడూరు కార్పొరేట్ బ్యాంక్కి అధ్యక్షులుగా ఎన్నికైన కోట కరుణకుమారు ప్రతి రైతు అండదండలుగా ఉండి, ఎక్కడ రైతు దేశానికి రైతే ఎన్నుముక అన్న ఆ పదాన్ని కూడా వారు పూర్తి చేస్తారని, ఎక్కడ రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుని కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఆ వ్యవసాయాన్ని కాపాడతారని ఆశిస్తూ వారికి మంచి జరగాలని కోరుకుంటూ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎట్లా మాట్లాడినా ఏమవుతుంది, నాయకత్వం ఉంది. ఇక్కడ కష్టసుఖాలు తెలిసి ఈ భూమి మీదే పుట్టి ఈ భూమి మీదే పెరిగి ఇక్కడ ప్రతి కుటుంబంతో కూడా పేర్లతో సహా చెప్పగలిగేంట ఆ స్థితి, ఆ తాత ముత్తాతల దగ్గర నుంచి పేర్లు కూడా చెప్పగలే ఒక నాయకత్వంలో మీ అందరూ కూడా ఉన్నారు. మేము కూడా ఉన్నాం. మనం దాకా ఇప్పుడు మచిలీపట్నం వెళ్ళిపోయాం. ఎప్పుడైనా మాకు ఇదే గుర్తు వస్తుంది, కానీ మాకు అక్కడ ఉన్న రాజకీయాలు సీరియస్గా చేస్తున్నా తప్ప అవునుగేట రాజకీయం నాకు ఎప్పుడు వంటబట్టి ఉంటుంది. కారణం ఏంటంటే ఇది సిన్సియర్గా స్ట్రైట్గా ఉంటుంది రాజకీయం. అటుంటే నువ్వు ఇటుంటా నేను అన్నట్టుగా ఉంటుంది. మచిలీపట్నం కొంచెం డిఫరెన్స్, ఉదయం పూట ఒక రకంగా కొడితే సాయంత్రం పూట ఒక రకంగా కొడుతుంది. కనిపెట్టలేము. మనకి ఇక్కడి నుంచి వెళ్ళాం కదా, కొంచెం కష్టం. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంటే కొంచెం వాళ్ళకి. కాకపోతే నేను అక్కడ రాణించడం కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. ఏంటంటే కొత్త ప్రస్తుత దగ్గర మేము ఉండి పెరిగాం కాబట్టి ఇలా నేర్చుకుని ఇలా మంచిగా ఉండాలి, మన చెయ్యి ఎప్పుడు ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి, ఈ సిద్ధాంతాలతో పెరిగాం. మా బాబాయ్ గారు బ్యాంక్ ప్రెసిడెంట్గా చేశారు. మా ఇంట్లో ఉండేది అప్పుడు బ్యాంకు, మన కృష్ణ బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో. సాయిబాబు గారికి ఈరోజు ఈ సహకార సంఘ పరపతి సంఘ కార్యక్రమ మరి త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనటువంటి యువ నాయకులు, రాబోయే తరానికి నాయకులు అయినటువంటి మరి మండలి రాజాబాబు గారికి, అదేవిధంగా ఈనాడు ప్రమాణ స్వీకారోత్సవం చేసినటువంటి మిత్రులు, మా అన్నయ్య పోతబోయిన చిన్న వెంకటేశ్వరరావు గారి యొక్క తనయుడు కరుణకుమార్ గారికి, అదేవిధంగా డైరెక్టర్గా ప్రమాణం స్వీకారం చేసినటువంటి శ్రీనివాస్ గారికి, సాయిబాబు గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, ప్రాజెక్ట్ డైరెక్టర్ చైర్మన్ అయినటువంటి దేవనబోయిన వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇందాక మా సోదరుడు మాదివాడ రాము గారు చెప్పేటువంటి విషయాలు చూస్తే మాకు గతం చాలా ఒక పీడకల, ఒక మంచి రోజులు, భవిష్యత్తు తరంలో ఉన్నటువంటి మాటల్ని ఆయన ఇక్కడి నుంచి మన ప్రాంతవాసిగా బందరు వెళ్ళినప్పటికీ కూడా మరి ఒక మంచి సందేశాన్ని మేమిద్దరం ఇదే మొదటిసారి ఈ స్టేజ్ మీద మేము ఆశీర్వాదం అవుతాం. అయితే అంతకుముందు మాట్లాడుకుంటాం కాబట్టి అంత దూరం నుంచి కూడా కరుణాకర్కి మరి అభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి సోదరులు మాదివాడ రాము గారికి, అదేవిధంగా మరి కోడూరు మండలాధ్యక్షులు మరి మర్రే గంగయ్య గారికి, టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు గారికి, అదేవిధంగా అవినిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ యాసం చిట్టుబాబు గారికి, అదేవిధంగా సోదరి మా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి కొండవీతి సునీత గారికి,
అదేవిధంగా సామాజికవేత్త. ఆయనతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా కూడా చూస్తూ ఉంటాం. ఆయన ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజల కోసం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని మేము వింటూ ఉంటాం. ఇది కూడా ఇదే రోజున తొలి సమావేశంలో మేము ఆయన్ని నేను చూడటం జరిగింది, తిరుపతి శ్రీనివాసరావు గారికి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యవసాయ పరపతి సంఘ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, రైతు సోదరులకు, కూటమి నాయకులకు, బ్యాంకు సిబ్బందికి, ముఖ్యంగా ఈ స్టేజ్ మీదకి ఉన్నటువంటి మరి కోడూరు బ్యాంకు ప్రధాన చీఫ్ మేనేజర్ గారైనటువంటి వెంకటేశ్వరరావు గారికి ఈ కూటమి తరపున, జనసేన పార్టీ తరపున ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోతుపల్లి కరుణ్ కుమారు, పోతుపల్లి శ్రీనివాసరావు డైరెక్టర్, అలాగే ఈరోజు దీనికి అధ్యక్షులు వచ్చినటువంటి పోతుపల్లి సాయి గారు, స్టేజీని అలంకరించిన పెద్దలు, హాజరైన రైతాంగానికి, ఇతర పార్టీలు కూడా అందరూ కూడా విప్లవాలను తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇక్కడ కోడూరు కోఆపరేటివ్ బ్యాంక్ అంటేనే ఒకటి మొదటి నుంచి పోతుపల్లి వెంకటేశ్వర గారి కుటుంబం చేతుల్లోనే ఎక్కువగా ఉంది బాగా. కానీ మరి ఈ రోజున కూడా వెంకటేశ్వర గారి కుమారుడికి కరుణ్ కుమార్ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఈ బ్యాంకులో ఉన్నటువంటి విషయాలు రైతాంగానికి ఎంతో సంబంధించిన విషయాలు కూడా అందరికీ చెప్పారు. ప్రధానమైంది ఇప్పుడు ఈరాయి సమస్య ప్రధానంగా ఉన్నది. అన్ని కోఆపరేటివ్ బ్యాంకులకి ప్రభుత్వం నుంచి యూరియా సరఫరా చేయాలనేదే మా కోరిక. ఎందుకంటే బయట 400-500 రూపాయలు కట్ట అమ్ముతున్నారు. సొసైటీల ద్వారా అయితే 260-270 రూపాయలకి అమ్ముతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారస్తుల కంటే మన మండలంలో 7 సహకార సంఘాలు ఉన్నాయి. ఆ 7 సహకార సంఘాలకి యూరియాను సరఫరా చేయాలని చెప్పి అనేది మన ఎమ్మెల్యే గారు తనయుడు మన రాజాబాబు గారు ఉన్నారు. ఆయనకి కాస్త చొరవ తీసుకుని అన్ని సొసైటీలకి ఎరువులు ఇవ్వాలని చెప్పి ఇప్పించాలనేది ప్రధానంగా నా కోరిక. ఆ రకంగా చేస్తారని కూడా ఆశిస్తున్నాం. రెండవది బ్యాంకు సిబ్బంది, మన బ్యాంకు ప్రెసిడెంట్ బాధ్యులు, కమిటీ బాధ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మనం సన్మానించుకోగలిగిన వ్యక్తి నాయకుడు రాజాబాబు గారికి, మరి ఇక్కడ ఉన్న జనసేన నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన వీర మహిళలు, మరి ఇంకా కార్యకర్తలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కోఆపరేటివ్ బ్యాంకు మరి చైర్మన్గా ఎన్నికైనటువంటి పోతుపోయినటువంటి కరుణాకర్ గారికి మరి మా శుభాశీస్సులు అనుగ్రహిస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా బరువైనటువంటి బాధ్యతలు మరి మాకు ఇచ్చారని చెప్పేసి మరి ఇప్పుడున్న పెద్దలందరూ మాట్లాడుతున్నారు. కానీ నేను అనుకుంటున్నాను, ఇక్కడున్న జనసేన నాయకులకి అందరికీ మరి బుద్ధప్రసాద్ గారు మరి కూటమి ప్రభుత్వం చక్కగా వాళ్ళు గుర్తించి ఈ పదవులు ఇవ్వడానికి వల్ల ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఇది పదవులు కాదు, గత ప్రభుత్వంలో కోల్పోయినది అన్నీ కూడా సమర్థుల్ని ఏరి ఆ పని చేయడానికి నిర్మించబడిన వారు వీళ్ళంతా నేను భావిస్తూ ఉన్నాను. కాకపోతే దాంట్లో గర్వంగా చెప్పుకోవడం మా ఎస్టీ యానాదుల్లో నేను ఒకరిని కనబడుతూ ఉన్నాను. గత ప్రభుత్వంలో మరి అనేకమైన మోసాలు మాకు జరిగినాయి. మేమే స్వయంగా వెళ్ళి మాట్లాడినప్పుడు 111వ రోజు పాదయాత్రలోకి వెళ్ళి మరి ఆనాటి ప్రభుత్వాన్ని మేము అడిగినప్పుడు మీకేం బాధ లేదు, మీకు ప్రత్యేకంగా మరి మీకు కార్పొరేషన్లు, మీకు ప్రత్యేకంగా రుణాలు, మీకు అన్నీ సమకూరుస్తామని చెప్పేసి మాకు మాయ మాటలు చెప్పి మా యానాదులను మోసం చేసినటువంటి మరి ఒక దాన్ని కూడా మేము గుర్తులో పెట్టుకున్నాం. అదే బుద్ధప్రసాద్ గారు మమ్మల్ని పిలిచి ఏంటన్నా మీరేంటి మీ ప్రదేశంలో ఏంటని చెప్పి మమ్మల్ని అడిగినప్పుడు, అయ్యా మాకు ఈ రకంగా ఉంటే కనీసం ఆధార్ కార్డు కూడా లేని జీవితాలు మాయి, మరి అటువంటి జీవితాల్లో నుంచి మమ్మల్ని బాగు చేయాలని చెప్పి మేము పిలిచినప్పుడు మరి కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది. మేమందరం కూడా ఐక్యత కలిగి మరి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మేము అండగా నిలబడ్డాం, ప్రభుత్వాన్ని సాధించడం జరిగింది.
సాధించిన తర్వాత మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మేమైతే పదవులు కోరలేదు, కానీ మమ్మల్ని కూడా గుర్తించి ఆలల్లో కూడా మరి నాయకులు రావాలని ముందుకి మరి అక్కడ మాకు ఈ జిల్లాలోనే మరి 4 పదవులు ఇచ్చినందుకు మరి బుద్ధప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక ముందు కూడాను మరి అనేకమైన పనులు కూటమి ప్రభుత్వం చేస్తుంది, కనబడుతున్నాయి జనానికి, అందరూ చూస్తున్నారు ప్రజలు. మరి అందరూ కూడా దానికి దృష్టిలో పెట్టుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం అంటున్నారు కానీ పేపర్లో నాటిలో చూపిస్తున్నాయి, కానీ ఆ చేసేటువంటి కార్యాలు మాత్రం ఆ చూపించేటువంటి ఆ చక్కటి మార్గాలు అందరూ కూడా ప్రజలు అది అందిపుచ్చుకోవాలి. అలాగే ఇచ్చిన బాధ్యతలు కూడా సక్రమంగా అప్పటికే మార్కెట్ యార్డు చైర్మన్లు కావచ్చు, నీటి శాఖ చైర్మన్లు కావచ్చు, అందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి ఏది బుద్ధప్రసాద్ గారు ఇచ్చినటువంటి మాకు వచ్చిన అవకాశాలని ఖచ్చితంగా దాన్ని సమర్థంగా నెరవేరుస్తామని మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని సెలవు తీసుకుంటున్నా. అధ్యక్షుల వారికి, అదే రకంగా మన కూటమి ప్రభుత్వం సీఎం గారికి, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్న బుద్ధప్రసాద్ గారు తనయుడు రాజాబాబు గారికి, అదే రకంగా మన ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్న వారికి, వేదిక మీద ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఈ బ్యాంకీతో కనీసం కోడూరులో 7 బ్యాంకుల్లో మేము మా పంచాయతీ ప్రత్యేకం ఆ రోజుల్లోనే కోఆపరేటివ్ బ్యాంకు మా పంచాయతీ పరిధి కోడూరు పరిధి మా బ్యాంక్ కూడా అయినప్పుడు అన్నీ సక్రంగా పోతపాటి వెంకటేశ్వరరావు గురించి 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే నేను ప్రతిపక్షంగా ఉండేవాడిని కమ్యూనిస్ట్ పార్టీగా, ఆయన కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో ఆగరాబాబు నువ్వు ఆ పరిస్థితుల్లో ఆయన చక్కగా నవ్వుతూ మా జనాన్ని పలకరిస్తూ ప్రతిపక్షం అనేది లేకుండా మేము రాగానే నీకేం ఆధారం ఉంది, ఏంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి అని చూసి మాకు లోన్లు ఇచ్చి ముందు పంపించేసాడు. ఆడవాళ్ళని ఆదుకునేనా సరే మమ్మల్ని పంపించాడు. అట్టా చేయగలిగినటువంటి వాడు మండలానికి వెళ్ళాడు, అదే రకంగా బ్యాంకి చేశాడు, అదే రకంగా పంచాయతీ చేశాడు. అంత సోమ్యుడు కాబట్టి ఆయన చేయగలిగాడు. అట్లాగే కర్ణ కుమార్ కానీ, కమిటీ కానీ, అదే రకంగా శ్రీనివాస్ కానీ, వెంకటేశ్వరరావు కానీ చేయాలి. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ 3 men కమిటీలో భాగంగా అధ్యక్షుడిగా పోతపోయిన కరణ్ కుమార్ గారు, అదేవిధంగా డైరెక్టర్లు పోతపోయిన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మల్లా వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారికి వీరి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఈ రోజున. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకి మంచి చేసే విధంగా రైతుల గురించి ఆలోచిస్తూ ఈరోజు అంతా కూడా నడుస్తున్న పరిస్థితి మీరందరూ కూడా ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు గెలిచిన మరునాడే ఆ రోజు అధికారులను పిలిచి ఇరిగేషన్, డ్రైనేజ్, కాలువలు ఏం పనులు చేస్తున్నారు, ఏంటి, దాన్ని ఎలా మనం ఈ వ్యవసాయంకి ఏ విధంగా మరమ్మతు పనులు కానీ ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ఆ రోజు పిలవటం, అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ ప్రస్థానం మనం చూసుకుంటే అటు పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరిద్దరూ కూడా నరేంద్ర మోడీ గారి సపోర్ట్తో ఒక పక్కన రైతులకి ఏ అవసరం ఉన్నా దాన్ని పరిష్కరించే విధంగా ఈరోజు మనం ముందుకెళ్తున్న సమస్య మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీటి సంఘాలని గత ప్రభుత్వం ఆ నీటి సంఘాల వ్యవస్థని కనుమరుగు చేసేస్తే మళ్ళీ దాన్ని పునర్నిర్మించి ఈ రోజున మళ్ళీ ఏ కాలువకి ఆ కాలువ ఒక అధ్యక్షుడిని పెట్టుకుని దానిపైన ఒక డీసీని పెట్టుకుని ఆ పైన ఒక పీసీని పెట్టుకుంటే ఈరోజు ఆ పీసీ మనకి మన నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా ఇక్కడ మన నియోజకవర్గానికి అది ఒక తీర ప్రాంతానికి రావటం అంటే అది కేవలం ఈ ప్రభుత్వంలో జరిగిన ఒక గొప్ప ఘనత అని చెప్పి ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఎప్పుడు కూడా ఇటువంటి చివరి భూముల్లో ఉన్నటువంటి వ్యక్తికి ప్రాజెక్ట్ కమిటీ వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఈ రోజున
అది పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, వారంతా కూడా గమనించి ఈ రోజున దేవన్భాయ్ వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారంటే అది రైతులకి ఏ విధంగా వారు చూసుకుంటున్నారు అనేది ఇది ఒక మంచి సంకేతం అని ఈరోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఏది బాగు చేయాలన్నా ఈ నీటి సంఘాలకి వారికి బాధ్యత అప్పచెప్పి ఇవన్నీ కూడా వారిని ముందు ఉండి నడిపించే విధంగా చేస్తున్నారు. మనం గత 5 సంవత్సరాలు కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది, ఇక్కడ అవుట్ఫాల్స్ లూయిస్ సమస్య ఉంది, రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఒక 4-5 వేల ఎకరాలు పంట పండించట్లేదు అని చెప్పి మనం ఆ రోజు చెప్పటం, ఆ తర్వాత మన నాయకులు బుద్ధప్రసాద్ గారు కూడా దాని గురించి అనేక మార్లు మాట్లాడటం, తర్వాత దాన్ని ఎస్టిమేట్లు వేసి మనం ఎప్పుడైతే గెలిచామో దాన్ని ఎస్టిమేట్లు వేసి అవన్నీ పంపించడం కూడా జరిగింది. కానీ దురదృష్టకరం, గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల దానికి 38 కోట్ల రూపాయలు పైచలకు అమౌంట్ రావటం, ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల అది ఇంకా శాంక్షన్ అవ్వని పరిస్థితుల్లో అది ఉంది. కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని మాత్రం మన శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలే పరిస్థితి లేదు. తప్పకుండా ఇక్కడ ప్రతి ఎకరం పంట పండించుకునే విధంగా దానికి చేసే విధంగా వారు ఆల్రెడీ కృషి చేస్తున్నారు, దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ ఫైల్ ప్రభుత్వం దగ్గర ఉంది, దాన్ని ఏ విధంగా అయినా కానీ దాన్ని శాంక్షన్ చేయించే విధంగా వారి యొక్క ఆలోచనలు వారు కష్టపడుతూ ఉన్నారు. దాని విధంగా ఈరోజు ఈ విధంగా రైతుల్ని ఒక పక్కన చూసుకుంటుండంటే ఈరోజు పిఎస్సిఎస్ నూతన కమిటీల్ని ఈరోజు ప్రభుత్వం ప్రకటించడం, దానికి ఒక 3 మెన్ కమిటీని వేయటం. ఎందుకంటే ఈరోజు రైతులకి ఏ అవసరం ఉన్నా కూడా ఒక పక్కన నీరు అయితే, రెండో పక్కన ఆర్థిక పరంగా సపోర్ట్ కావాలన్నా లేదంటే ఎరువులు కల్పించాలన్నా ఈ సంఘాలు ఉంటేనే అది రైతుకి తేలికవుతుంది అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఇవన్నీ కూడా కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. గతంలో ఎన్నికలు ఉండేవి. గౌరవనీయులు పెద్దలు అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారికి, అలాగే పెద్దలు పూజ్యులైన వల్లభనేని బాలశౌరి గారికి, అలాగే యువ నాయకులు మండల వెంకటరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పదవి కోసం చాలా జరిగింది, అయితే అవన్నీ సెక్రటరీ. కాకపోతే ఏంటంటే నేను ఒకళ్ళు నమ్ముకుని అలా వెళ్ళిపోయాను అంతే. ఒకళ్ళు నమ్ముకుని ఆ టైంలో నెక్స్ట్ లాస్ట్ గవర్నమెంట్లో నేను చేసిన తప్పు అంటే నా మనస్సాక్షి, నేను తప్పు చేయలేదు, నేను నా పర్ఫెక్ట్గానే వెళ్తున్నాను. అలాంటిది కొంతమంది గిట్టగా నన్ను ఇచ్చేశారు. ఏదైనా సరే నేను అది దాని గురించి పెద్దగా పట్టించవసరం లేదు. ఇప్పుడు నేను అందరికీ రైతులకు అందుబాటులో ఉంటానని, రైతులకు ఏ సమస్యలు వచ్చినా నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటే దాన్ని సవ్యంగా నేను ఇస్తానని, అలాగే మా డైరెక్టర్ గారు అయినా సరే మా పోతమనేని శ్రీనివాస అన్నయ్య గారు కొన్ని సూచనలు చేశారు. బ్యాంకులో రైతులు వస్తే సరిగ్గా మర్యాద చేయట్లేదని, అది కూడా చూసుకుని అవి కూడా మేము అందరం కూర్చొని మాట్లాడుకుని రైతులకు ఎటువంటి లోటు లేకోకుండా చూస్తానని, అలాగే మేమందరం కూర్చుని సమిష్టంగా పనిచేస్తానని ముందుకెళ్తామని కోరుకుంటూ, అలాగే కూటమి నాయకులకి నేను ఫోన్ చేయడం జరిగింది. అంటే నేను అందరికీ ఫోన్ చేశాను, ప్లస్ నెక్స్ట్ నాకు మా బ్యాంక్ స్టాఫ్తో కొంతమంది పంపించాను ఇంటికి. కొంతమంది అవైలబిలిటీ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి నాకు తెలియదు, కొంతమంది చెప్పి మళ్ళీ తర్వాత చెప్పారు. అయితే నేను వాళ్ళ పార్టీ అధ్యక్షులకి మాత్రం నేను మధ్యాహ్నం చేశాను, రాత్రి చేశాను, టైమింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ ఆయన నా ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. ఉంటే కనుక నేనే పర్సనల్గా చెబుదామని చెప్పేసి అని అనుకున్నాను, కానీ ఆయన నా ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. మరి ఎందుకో తెలియదు, అక్కడ ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. కానీ భవిష్యత్తులో కూడా అట్లాంటి పొరపాట్లు ఏమి జరగకోకుండా చూసుకుంటానని, మీ అందరికీ తగిన అంటే మీకు ఏవి సూచనలు ఏవి బ్యాంక్ పరంగా ఏది కావాలన్నా సరే మేము ముందుండి చేస్తానని, అలాగే మా యువ నాయకులు రాజాబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా సరే ఈ రైతులకు సంబంధించిన కార్యక్రమాలు నేను చేస్తానని, వాళ్ళందరికీ అందుబాటులో ఉండి చేస్తానని సెలవు తీసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకటి మా నాన్నగారు పోతమనేని వెంకటేశ్వరరావు గారి గురించి అందరూ చెప్పారు కథ. నేను ఇంకా చెప్పేది ఏం లేదు, అందరూ ఆయన తలుచుకుని ఆయన చేశారు. కాకపోతే ఏంటంటే అనుకోని టైంలో ఆయన ఇదైపోయారు. ఆయన తర్వాత నేను రావడం జరిగింది. నేనేదో ఎంబీఏ ఉద్యోగం చేసుకునేవాడిని. లాస్ట్ టైం నన్ను తీసుకొచ్చి అన్యాయం చేశారు. కాకపోతే నాకు ఇంకా మదిలో ఇంకా అదే మిరుగుతుంది, నేనేం అన్యాయం చేశాను ఏం చేశానని నాకు ఇంకా. కాకపోతే ఆ విషయాల గురించి చాలా ఉన్నాయి చెప్పాలంటే, అది టైం కాదండి. ఎనీహౌ మళ్ళా నన్ను ఆ సీట్లో కూర్చోబెట్టిన మండల బుద్ధప్రసాద్ గారికి, రాజబాబు గారికి, ఎంపీ గారికి,
కృతజ్ఞత పాదాబంధనాలు తెలుపుకుంటూ నేను ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటానని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన చెక్కువేరా కథం శేషేంద్రుని పదం ఈ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. మొదలిపుడే కదా ముందున్నది కదా ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా. పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం